సాల్ట్ వేసాను. 1 స్పూన్ కారం ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందుకే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, టమాటో, నేను కొత్తిమీర, కాజు మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత బాదం, కాజు పౌడర్. తర్వాత ఆనియన్స్ వేయాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెంసేపు కలిపిన తర్వాత బాగా ఆగనివ్వాలి. దానికి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయలు ఆగాలి కనుక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అది కూడా వేపాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేయాలి. దాన్ని కూడా తర్వాత కాజు, మనం కాజు తెచ్చుకున్నాం కదా అది కాజు కూడా వేసి కానీ నేను మా ఇంట్లో టమాటో, టమాటో బాగా స్మాష్ అయ్యే వరకు ఉంచుకొని మెత్తగా అయిన తర్వాత అది మెత్తగా అయ్యే వరకు మగ్గే వరకు ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత మసాలా 1 స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే మరి మసాలా కారం కదా, ఈ కారం ఆ కారం కూడా ఘాటు ఎక్కువైపోద్ది. తర్వాత కాజు బాదం పౌడరు 1 స్పూన్ వేసుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ మనం కాజు వేసాం కదా. కానీ ఇది ఎందుకు వేసామనంటే ఇందులో బాగా క్రీమీగా వస్తుంది అనమాట, కొంచెం గ్రేవీ బాగా వస్తుంది. గ్రేవీలో కూడా టేస్ట్ రావాలి అంటే మనం ఈ పౌడర్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకోవచ్చు, నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోనే. టమాటో కూడా ఉంది కదా, తర్వాత మసాలా పౌడర్ కూడా చేసి పెట్టుకుంటాను. చాలా వేడిగా ఉంది, కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం. అది బాగా మగ్గింది కదా, మనకు కనిపిస్తుంది నూనె కూడా కొంచెం పైకి వచ్చేలాగా. అప్పుడు కొంచెం మనం వాటర్ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. కొత్తిమీర వేసుకోవాలా, ఇంకా లాస్ట్ అయిపోయింది కదా, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఉంచుకున్నాం. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, లేదా కూర చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కావాలంటే దింపిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి కొంచెం నాకు దింపిన తర్వాత ఏది ఇష్టం ఉండదు, కొంచెం ఉడకాలి కొత్తిమీర కూడా, లేకపోతే మా వాళ్ళు అసలు పచ్చిగా ఉంటుందని పిల్లలు అసలు తింటారు. ఒక 5 నిమిషాలు అలాగా కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంది కదా, చూడండి కొంచెం
దింపేసుకోవచ్చు. కూర అయిపోయింది, బంద్ చేస్తున్నాను. బా ఏంటి ఇంట్లో ఏదో మంచి గుమగుమలాడుతుంది, వాసన బాగుంది. మా ఆవిడ నా కోసం ఏదో తయారు చేస్తున్నట్టుంది. చూద్దాం ఒకసారి, వంట రూమ్లోకి వెళ్ళి చూసేద్దాం. ఏంటి లోపలికి రాగా మంచి స్మెల్ వచ్చింది. ఏం కూర చేసావేంటి? జీడిపప్పు కోడి మాంసం చేశారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మంచి స్మెల్, చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. దీంట్లో నీకు రోటీ చేస్తున్నాను, దాంతో పాటు తిను. సరేనా? అలాగే చిన్నదిగా చేసిందా? సూపర్. నమస్తే అండి. ఇదిగో కోడి కూర, జీడిపప్పు, అన్నం, చపాతి. ఇప్పుడు తిని చూసి చెప్తాను మీకు ఎలా ఉంటుందో. చాలా బాగుందండి, అమృతమే. చాలా బాగుంది. మీరు ఇంట్లో తయారు చేసుకొని తినండి. మీకు ఏమేమి చేయాలనేది మా ఆవిడ వివరిస్తుంది. ప్రతి విషయం చెప్పుద్ది ఏం కలపాలనేది. నాకైతే చపాతీ దొన్నాను, చాలా బాగుంది. ఓకేనండి, సూపర్.